అమ్మ, మరి మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆహారానికి సంబంధించిన విషయాలు, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబానికి బంధువర్గంతో రాక వారితో కలిపి చక్కటి చర్చలు చేయడం, మంచి నిర్ణయాలు చేసుకోవడం, అయితే విద్యాపరమైన విషయంలో కూడా విద్యార్థులకు అభివృద్ధికరంగా ఉండడం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయడం, విద్యార్థులు రైటింగ్ స్కిల్స్ని కూడా పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో వ్యాపార వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, అన్నిటి మీద రావాల్సిన ధనం ఏదైనా ఉంటే సమయానికి అందడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా బహుమానాలు లాంటివి ఏదైనా రావాల్సిన ఏదైనా ఉంటే కూడా అవి మీరు అందుకునే ప్రయత్నాలు లాంటివి చేయడం, మొత్తానికి ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన అంశాలు, కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఏదైనా చక్కటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మానసిక ప్రశాంతత అనేది అధికంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మికంగా ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి సహకారంతో నూతన అవకాశాలు లాంటివి, దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వారికి వృత్తిపరమైన అభివృద్ధి మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా విద్యార్థులు విద్యకు సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి కొనడం లాంటిది, లేకపోతే ఏదైనా ఇతరుల దూర ప్రదేశాల్లో ఉండే మీకు ఆత్మీయులైన వ్యక్తుల దగ్గర నుంచి చక్కటి బహుమానాలు లాంటివి అందుకోవడానికి కూడా అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? మిథున రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అది అనుకూలతలో కొంతవరకే మిశ్రమ ఫలితాలకు మాత్రమే అవకాశం ఉంది. ఎందుకంటే ధన రాబడి కన్నా వచ్చిన ధనం ఖర్చు అయిపోవడం, అధిక శ్రమ, ఒత్తిడి, ఆ విషయంలో మీరు ఎక్కువ శ్రమ పడడం, విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద అధికంగా శ్రమ పడడం అనేది, విద్యాపరమైన విషయాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేయడం, అధికంగా కృషి చేయడం, ఈ రకంగా వీటితో కొంత ఒత్తిడి అనేది ఉండడం, నిద్రలేం అనేది అధికంగా ఉండడం, శ్రమ అనేది అధికంగా పెరగడం, తద్వారా మీరు ఆహార స్వీకరణ విషయంలో కానీ మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో కానీ శ్రద్ధ కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం లాంటి దానికి పరిస్థితులు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవడం, ఆహార స్వీకరణ విషయంలో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి.